అందరికీ నమస్కారం. స్వామి శరణం. గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను అమ్మవారి గురించి చెప్పబోతున్నానండి. లలితా సహస్రనామంలో ఒక స్తోత్రం వస్తుంది. ఆ స్తోత్రం విత్ మీనింగ్ చెప్పబోతున్నాం. అమ్మవారిని దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత అని ఎందుకంటారంటే అమ్మవారు దుష్టులని దూరంగా పెట్టేస్తుందన్నమాట. ఎవరి నుంచి దూరంగా పెట్టేస్తుంది? ఎవరైతే అమ్మవారి పాదాలను పట్టుకొని ఉంటారో వాళ్ళ నుంచి దుష్టులను దూరంగా పెట్టేస్తుంది అన్నమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు మంచివాళ్ళు ఎక్కడ ఉన్నారంటే కూడా అక్కడ చుట్టూ నెగిటివిటీ అనేది ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. నెగిటివిటీ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ ముందు ఒక మాట మాట్లాడడం, ఇంకో వాళ్ళ ముందు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, అలా చేస్తే అమ్మవారికి తెలిసిపోతుంది. అమ్మవారు జగన్మాత. ఆమెకి ఏం తెలియదు చెప్పండి? అమ్మవారికి తెలిసిపోకపోయిన వెంటనే అమ్మవారు దుష్టులని దూరంగా పెట్టేస్తుంది అన్నమాట. అప్పుడు అమ్మవారు రక్షిస్తుంది. అమ్మవారి ఆజ్ఞ లేకుండా నెగిటివిటీ అన్న చీమ కూడా వాడి భక్తుడికి కుట్టదు. అమ్మవారు చాలా కరుణామయి. అమ్మవారి పాదాలని శరణు వేడితే లేదు అనేది ఉండదు. ఇక అమ్మవారు మొత్తం ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది, మొత్తం ఇస్తుంది. అమ్మవారిని శరణు వేడండి, మంచిగా అవ్వండి, చెడు మాట్లాడడం ఆపేయండి. ఇది చెప్తున్నా, చెడు మాట్లాడడం ఆపేయండి. ఇంకొకరి లైఫ్ మ్యాటర్ని మాట్లాడడం ఆపేయండి. అప్పుడు మీరు బాగుపడతారు. లేకపోతే మీరు సచ్చిన జీవితంలో ఉద్ధారం కారు. అమ్మవారు మిమ్మల్ని క్షమించదు. కర్మం దేవుడు వదిలినా కూడా కర్మం మీ వెంటాడి మిమ్మల్ని బాధిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.